ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసా మెమోరియల్. ఈరోజు మనం ఇంట్రడక్షన్ క్లాస్ థర్డ్ క్లాస్ చెప్పుకోబోతున్నాం. అంటే 10th క్లాస్ పోలార్ చాప్టర్ నుండి మనం ఫస్ట్ 2 క్లాసుల్లో ఇంట్రడక్షన్ క్లాస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను థర్డ్ క్లాస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి 2 ఈక్వేషన్స్ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉన్నాయి. ఈ 2 ఈక్వేషన్లు మీరు తెలుసుకున్నట్లయితే ఈ పాలినామియల్స్ యొక్క జీరోస్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అంటే ఫస్ట్ వన్ మనకి ఫస్ట్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పోలినామియల్. క్వాడ్రాటిక్ పోలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ సంబంధించి మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటది? దీనికి సంబంధించి ax² ప్లస్ bx ప్లస్ c = 0. ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములా తెలిసినట్లయితే మీరు ఈజీగా జీరోస్ని ఐడెంటిఫై చేయగలుగుతారు, ఈజీగా జీరోస్ మీరు కనుక్కోగలుగుతారు. ఓకే, దీంట్లో సంబంధించి మనకి రెండు టాపిక్స్ ఉన్నాయి. ఒకటి సమ్ ఆఫ్ ది జీరోస్ ఉన్నాయి, 2 ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ మనం చేయాలి. అండ్ ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ది జీరోస్. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా, ఇందులో ఆల్ఫా బీటా అనే 2 జీరోస్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ఈక్వేషన్లో ఈ 2 జీరోస్ వస్తాయి మనకి. ఇందులో సమ్ ఆఫ్ ది జీరోస్లో ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఫస్ట్ వన్. ఈ ఆల్ఫా ప్లస్ బీటాలో మనకి ఫార్ములా -b/a, -b/a. బి అంటే మనకి ఏంటి ఈక్వేషన్లో ఎక్స్ టర్మ్, ఏ అంటే x² టర్మ్, అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ b, x² కోఎఫిషియంట్ a. ఓకే, ఇది కాన్స్టెంట్, లాస్ట్ టర్మ్ అయితే మనం కాన్స్టెంట్ టర్మ్ అంటాం. అంటే ఇప్పుడు మనకి b అంటే ఏంటి? మైనస్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ బై ఏంటో మనకి x² టర్మ్ అంటే x² కోఎఫిషియంట్, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² టర్మ్. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్లో ఆల్ఫా ప్లస్ బీటా ఉంటుంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. కోఎఫిషియంట్ ఆఫ్ x² టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² టర్మ్ వస్తుంది ఫార్ములా మనకి. సెకండ్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రొడక్ట్ అంటే మనకి ఇంటూ, సమ్ అంటే ప్లస్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటికి ఇంటూ చేస్తాం, ఆల్ఫా ఇంటూ బీటా చేస్తాం, అంటే ఆల్ఫా ఇంటూ బీటా చేస్తాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే మనకి c/a ఫార్ములా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. సి అంటే మనకి కాన్స్టెంట్ టర్మ్, ఏ అంటే x² టర్మ్, అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² టర్మ్, కోఎఫిషియంట్ ఆఫ్ x² టర్మ్. ఈ 2 ఫార్మ్స్ కూడా మనకి క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్, సమ్ ఆఫ్ ది జీరోస్. ఈ 2 తెలిసినట్లయితే ఈజీగా మనం జీరోస్ అనేది ఐడెంటిఫై చేస్తాం, ఈజీగా జీరోస్ అనేది మనం రప్పించగలుగుతాం. ఈ ఈక్వేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ క్యూబిక్ పోలినామియల్. క్యూబిక్ పోలినామియల్లో 3 టాపిక్స్ ఉన్నాయి మనకి. ఇందులో 3 టాపిక్స్. దీని ఫామ్ ఏంటంటే మనకి ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d = 0. ఇది క్యూబిక్ ఫార్ములా, క్యూబిక్ ఈక్వేషన్కి ఫార్ములా. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఫస్ట్ టాపిక్ సమ్ ఆఫ్ ది జీరోస్. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే మనకి ఏముంటుందో 3 ఉంటాయి. ఇందులో మనకు వచ్చేటప్పటికి ఆల్ఫా బీటా గామా 3 ఉంటాయి. 3 జీరోస్ ఉంటాయి. 3 జీరోస్ని మనకు సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే
ప్లస్ చేస్తాం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ బి/ఏ మైనస్ బి/ఏ. బి అంటే ఏంటి మనకి ఇక్కడ ఈ టర్మ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఏ అంటే ఎక్స్ క్యూబ్ టర్మ్, మైనస్ బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ బై అండ్ ఏ అంటే మనకి ఇక్కడ ఏంటి ఎక్స్ క్యూబ్ టర్మ్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ టర్మ్. ఇక్కడ వచ్చేటికి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఇక్కడ రాబోతుకి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ టర్మ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి సమ్ ఆఫ్ ది అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రెండు చేస్తాం. సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. అంటే సమ్ ప్లస్ ప్రొడక్ట్ రెండు కలిపి చేస్తాం. అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. అంటే ప్లస్ అండ్ మల్టిప్లై రెండు కలిపి చేస్తే సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటాం. దీనికి వచ్చేటప్పటికి C/A ఫామ్ ఏంటి C/A. C/A అంటే మనకి సి ఎక్కడ ఉంది ఎక్స్ టర్మ్, ఏ అంటే ఎక్స్ క్యూబ్ టర్మ్ అంటే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ బై ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ టర్మ్. అండ్ ఇక్కడ వచ్చేటికి ప్రొడక్ట్ ఆఫ్ ది అండ్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అయింది. థర్డ్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే మనకి మైనస్ డి/ఏ మైనస్ డి అంటే మనకి ఇక్కడ డి అంటే మనకి కాన్స్టెంట్ టర్మ్, ఏ అంటే ఎక్స్ క్యూబ్ టర్మ్ అంటే కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ క్యూబ్ టర్మ్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ టర్మ్. ఓకే, ఇక్కడ రాబు చూడండి. ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ బి/ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ టర్మ్. సెకండ్ వన్ రాబోతుంది సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా C/A అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ టర్మ్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ మైనస్ డి/ఏ. డి అంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ టర్మ్. ఈ మూడు ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వాడ్రిక్ పోలినామియల్లో 2 ఈక్వేషన్స్ అండ్ క్యూబిక్ పోలినామియల్లో 3 ఈక్వేషన్స్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈ ఈక్వేషన్లో జీరోస్ అనేవి ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటని మనం చెప్పాను. ఫస్ట్ వన్ క్వాడ్రాటిక్ పోలినామియల్. ఓకే, దీనికి రాబోతుకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. అండ్ సెకండ్ వన్ రాబోతుకి క్యూబిక్ పోలినామియల్. దీనికి వచ్చేసరికి ఈక్వేషన్ ax క్యూబ్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకే, దీనికి ఈ ఈక్వేషన్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ax స్క్వేర్ ప్లస్ ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ dx ప్లస్ c ఈక్వల్ టు 0. దీనికి ఈ ఈక్వేషన్ కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో 2 ఉంటాయి.
ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ. ఫస్ట్ వన్ సెకండ్ వన్. ఇందులోకి రాబోతుకి మూడు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. తర్వాత సెకండ్ వన్ ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా ఇంటూ గామా ఆల్ఫా అంటే సి బై ఏ. తర్వాత వచ్చేసరికి థర్డ్ వన్ ఆల్ఫా బీటా గామా మూడు చేస్తాం అంటే మూడు ప్రొడక్ట్ చేస్తాం ఇంటూ చేస్తాం అంటే ఏమవుతుంది? మైనస్ డి బై ఏ. ఓకే, ఈ రెండు ఈ మూడు మీకు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ ఇలా గుర్తుపెట్టేసినట్లయితే ఇలా మీరు ఈజీగా ఇలా డైరెక్ట్గా మనం చదవలేము, చేయలేకపోతే ఇలా లైన్గా రాసుకుని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఒక రఫ్ బుక్లో ఎలా రాసుకుని గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పటికీ మీరు మర్చిపోలేరు. ఇవి మర్చిపోలేకపోతే మీరు ఈజీగా ఈ సమ్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడతో మనకి పోలినామియల్స్ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ క్లాస్లో మనం టర్మ్స్ గురించి, కోఎఫిషియంట్ గురించి, డిగ్రీ గురించి నేర్చుకున్నాం. సెకండ్ వీడియోలో వాటి యొక్క మల్టిప్లికేషన్స్ గురించి అండ్ నాట్ పోలినామియల్ గురించి వాటి గురించి తెలుసుకున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కోఎఫిషియంట్ ఫార్ములా అండ్ కాన్స్టెంట్ ఫార్ములా అండ్ క్వాడ్రాటిక్ పోలినామియల్, క్యూబిక్ పోలినామియల్స్ గురించి మనం ఈజీగా తెలుసుకున్నాం. ఎక్కడితో మనకి ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతాను. ఓకేనా? ఇప్పుడు నా క్లాస్ మీకు అర్థమైనట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి. గంట సింబల్ నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.